వెల్కమ్ టు అలో టీవీ. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం అయితే ఈ పదవి ఆయనకు ఊరికే ఎవరు ఇవ్వలేదు. పవన్ 10 ఏళ్ల కష్టానికి ప్రజలు నమ్మి ఇచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ ఏ వేదికపై మాట్లాడినా ఆవేశమే ఎక్కువగా కనిపిస్తోంది. కానీ ఇప్పుడు ఆయన పాలిటిక్స్ చూస్తున్న వారికి ఇంత లోతైన రాజకీయాలు చేస్తున్నారా అని అనిపించక మానదు. గత ఎన్నికల్లో పవన్ చెప్పినట్లుగానే వైసీపీని ఓడించారు. అంతా అయిపోయింది, ఓన్లీ పవన్ అభివృద్ధికే పరిమితం అవుతారని అనుకున్నారు. కానీ పవన్ వ్యూహం ఇంకా ఉందని వైసీపీని టార్గెట్ చేస్తున్న విధానం చూస్తుంటే ఎవరికైనా అర్థమవుతుంది. మూలాన్ని కదిలించేలా ఆయన చేస్తున్న సనాతన ధర్మ రాజకీయాన్ని అర్థం చేసుకోలేక వైసీపీ కూడా ఆ ట్రాప్ లో పడి కొట్టుకుపోతుంది. ప్రాయశ్చిత్త దీక్ష చేసిన పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని తెరపైకి తెచ్చి వైసీపీపై విరుచుకుపడుతున్నారు. ఇతరులు ఎందుకు నోరెత్తారని ప్రశ్నిస్తున్నారు. పవన్ చేస్తున్న అటాక్ తో పాటు లడ్డు కల్తీ వివాదంలో తమకు ఏ విధమైన సపోర్ట్ ఏ వైపు నుంచి రాకపోవడంతో వైసీపీ ఒత్తిడిని ఎదుర్కొంటుంది. లడ్డు కల్తీ అంశాన్ని సనాతన ధర్మంపై జరిగిన దాడిగా పవన్ మార్చేశారు. ఇప్పటికే ఈ విషయంలో ఆత్మరక్షణ ధోరణిలో ఉన్న వైసీపీకి ఎదురు దాడి చేయడం తప్ప మరో మార్గం లేకుండా పోయింది. పవన్ చేస్తున్న విమర్శలను బలంగా తిప్పికొట్టలేకపోయారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వైసీపీని అన్యమత పార్టీగా హిందువుల దృష్టిలో పడేలా చేశారు. గత చైర్మన్ క్రిస్టియన్ అని, వారు ఉద్దేశపూర్వకంగా తిరుమల పవిత్రను దెబ్బతీసేందుకు ప్రయత్నించారని, హిందువులంతా గలమెత్తాలని పవన్ పిలుపునిచ్చారు. దీనికి వైసీపీ వైపు నుంచి సమర్థమైన కౌంటర్ లేదు. లడ్డూలో కల్తీ జరిగినట్లుగా తేలితే శిక్షించాలని అంటున్నారు. అది చాలా బలహీనమైన వాదన. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా వైసీపీపై అన్యమత ముద్ర ఉంది. జగన్ రెడ్డి క్రిస్టియన్, ఆయనకు తిరుపతి పవిత్రమైన ప్రదేశం కాదు, జెరూసలేం స్పిరిచువల్ డెస్టినేషన్. హిందువుల ఓట్ల కోసం సెట్టింగ్లు వేసుకుంటారు కానీ ఆయన భార్యతో కలిసి ఆలయానికి వెళ్లారు. అయితే వైసీపీకి హిందూ ఓటు బ్యాంకు ఉంది, అందుకే 40% ఓట్లు వస్తాయి. ఇప్పుడు జరుగుతున్న వివాదంతో 10% వైసీపీకి ఓట్లు వేసే హిందువుల్లో మార్పు వచ్చినా ఇక జగన్ రెడ్డి కోలుకోవడం అనేది ఉండదు. అలాంటి నష్టం జరిగిపోయిందని ఇప్పటికే అంచనాలు వస్తున్నాయి. జగన్ రెడ్డి గొప్ప పరిపాలన చేయలేదు. లబ్ధిదారుల పేరిట ఓటు బ్యాంకుకు ఎంతో కొంత డబ్బులు పంపి లాభపడాలనుకున్నారు కానీ అది రివర్స్ అయింది. మొత్తం రాష్ట్రం నాశనం అయిపోయిన ఫీలింగ్ లో జగన్ ఉన్నారు. ఇప్పుడు ఆయనకు హిందూ ఓటర్లు దూరమైతే రాజకీయ భవిష్యత్తు భూస్థాపితమైనట్లే అని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. చూడాలి మరి పవన్ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందో.